హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఈరోజు స్పెషల్ అయితే చేపలు. చూడండి, ఇవైతే చేపలు. వీటిని అయితే నేను చేపల మార్కెట్ నుండి తీసుకొచ్చిన. ఇప్పుడైతే ఇగో మెంతులు వేసాను. మిర్చి ఆనియన్ వేగాక అల్లం పేస్ట్ అయితే వేసాను. అల్లం అయితే వేగుతుంది. ఇప్పుడు చిక్కడంత పసుపు వేస్తాను. చూడండి, పసుపు అయితే వేసాను. ఇప్పుడు నేను ముందు చేప ముక్కలు వేస్తున్నా. రెండు విధాలుగా వండొచ్చు, పులుసు పోసి తర్వాత చేప ముక్కలు వేయచ్చు. నేనైతే ముందే ఇదిగో చేప ముక్కలు వేసి ఇవి కొంచెం వేగాక పులుసు పోస్తాను. మేమైతే ఇలా వండుతాం. చూడండి, చేపలు అయితే ఇలా ఫ్రై అయ్యి ఇప్పుడైతే ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడైతే నేను చింతపండు రసం వేస్తున్నా. చూడండి, నాకైతే ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం వేయడం అలవాటు. చూడండి, ఇప్పుడైతే పులుసు పోసాను. ఇగో కొత్తిమీర కూడా వేస్తున్నా, ఎందుకంటే ఎక్కువ కలపద్దు దీన్ని. ఒక 15 మినిట్స్లో కర్రీ అయితే అయిపోతుంది. చూడండి, ముక్కలు అయితే ఎలా ఉన్నాయో. ఇవైతే ఒకటే ముళ్ళు ఉంటుంది, పెద్ద ముళ్ళు. వీటి పేరైతే నాకు తెలియదు, నేను కూడా వేయినా. కాకపోతే ఇలానే కలపాలి. చూడండి, చింతపండు అయితే మేమైతే సరిపడా వేసుకున్నాం. దాన్ని ఇదిగో నేను ముందే వేయించి పెట్టుకున్నాను. ముందే వేయించి పెట్టుకున్నాను. ఇవి ఏంటిదంటే ఉల్లిగడ్డ పేస్టు, అలాగే మెంతి, జీలకర్ర వేయించి పెట్టుకున్నాను. ఇది కూడా వేస్తున్నా. కంపల్సరీగా ఉల్లిగడ్డ వేయించి వేయాలి, లేదంటే కర్రీ టేస్ట్ చేపలకైతే ఖచ్చితంగా వేయాలి. చూడండి, ఫైనల్గా కర్రీ అయిపోయింది. ఇప్పుడైతే ఆయిల్ పైకి వచ్చింది కదా, కర్రీ అయితే అయిపోయినట్టు. దీన్ని కలపకూడదు కదా, ఇట్లా పట్టుకొని ఇట్లా అనాలి అంతే. కలపడం అయితే కలపద్దు. కలిపితే ఏమవుతుందంటే ముక్కలు ఇచ్చుకుపోతాయి, అందుకనే ఇలా చేసేయాలి. ఇప్పుడు కర్రీ అయితే అయిపోయింది. మీకు కూడా నచ్చినట్టయితే ఇలా ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది కర్రీ అయితే అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? మరి బాయ్ ఫ్రెండ్స్.